ఆడియో గారికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు పని చేయకపోతే మీ దాంట్లో వచ్చి జనం మీరన్నా చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారిని అర్థం మీద గారిని చూడడం వలన నాకు ఒక 15 రోజులు ఆడియో గారికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు పని చేయకపోతే మీ దాంట్లో వచ్చి జనం మీరన్నా చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారిని అర్థం మీద గారిని చూడడం వలన నాకు ఒక 15 రోజులు పూర్తి రైతు సంఘం పెట్టలేదని చెప్పేసి నేను చూడడం వలన అదొకటి మాత్రం నేను తప్పకుండా చేస్తాను. కలెక్టర్ హామీ ఇచ్చారు. అసలు మాత్రం ముందు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు అంటే భూమి సమస్య. ఆ భూమి సమస్య అనేది ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వాలు పరిష్కారం అనే విధంగా చూడడం అనేది లేదు. దాంట్లో భాగంగానే గత సంవత్సరం ధరణి అనే పోస్టర్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం భూభారతి అనే పేరు మీద దాన్ని తీసేసి భూభారతి అనే పేరు మీద తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎందుకనంటే ఇవాళ జిల్లాలలో మండలాలలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కలెక్టర్లు కానీ సమావేశాలు పెట్టుకుంటూ మండలాలలో తిరుగుతున్నారు. వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క సూచనల మేరకు వారు ఏదైతే చెప్తున్నారో రైతాంగానికి అవి అమలు పూర్తి స్థాయిలో చేసినప్పుడు రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే విధంగా మేము అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఏదైతే ఈ భూభారతి అనే విధంగా తీసుకొచ్చి రూపకల్పన చేసిందో ఆ ముసాయిదాను మరికొన్ని దాంట్లో జోడించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ దాంతోనే ఇప్పుడు ఈ ముసాయిదా ప్రకారంగానే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది కూడా లేదు. కాబట్టి మేము ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ రైతు భవనంలోని అన్ని రైతు సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేము ఒక డాక్యుమెంట్ని కూడా అన్ని సంఘాలను కలిసి తయారు చేయడం అనేది జరుగుతున్నది. ఈ డాక్యుమెంట్ ఏదైతే అన్ని సంఘాలు కలిసి తయారు చేస్తున్నాయో దీన్ని మేము కింద జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క డాక్యుమెంట్ను అందియాలనే విధంగా మా యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైతే కొన్ని లోపాలు కలిగి ఉంటున్నాయో అవి పూర్తి స్థాయిలో ఆలోచించి పరిష్కరించే విధంగా చూడాలి. అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే రైతాంగాన్ని ఆఫీసుల చుట్టూ తిప్పించుకునే విధానాన్ని ఈ సందర్భంగానైనా కూడగొట్టాలి, తీసేయాలనే విధంగా మేము మా తెలంగాణ రైతు సంఘం తరఫున కోరుతున్నాం. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చేసి ఇది భూమికి సంబంధించిన వ్యక్తి యొక్క హక్కుని కానీ లేదా వాళ్ళ కొనుగోలుకు సంబంధించిన బదలాయింపుకు సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన పరిష్కారంగా దీనికి ప్రభుత్వము చెప్తా ఉంది. దానివల్ల ఏంటిదంటే ధరలో ఉన్నటువంటి భూమి హక్కుదారుని గుర్తించడమే ఒక పెద్ద సమస్యగా ఉంది. దాన్ని మేము సంస్కరించుకున్నాం. ఇలా హక్కుదారుని గుర్తించడం కోసానికి అవసరమైన సేవలు ధరలో భూభారతిలో ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే భూభారతి ఇప్పుడు ఇచ్చిన చట్టం ప్రకారంగా పాత చట్టంలో కొన్నిటిని తొలగించి కొన్నిటిని చేర్చినా కూడా వాస్తవంగా అది భూమికున్న ప్రజలకున్న మధ్యన ఉన్న సంబంధాన్ని అది పరిష్కరించే దిశగా పరిశీలన లేదు. ఇంకా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండోది ఏంటంటే ఎంత మంచి చట్టమైనా కూడా అది అధికారులు చేసే అమలు చేసే విధానంపైనే దాని యొక్క ఫలితాలు ఉంటాయి. కానీ అలా వ్యవస్థ ఏంటంటే అన్ని వ్యవస్థల కంటే దారుణంగా రెవెన్యూ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందన్న ఒక నిందను వాస్తవాన్ని ఇలా రెవెన్యూ డిపార్ట్మెంటు మూటగట్టుకున్నది. కనుక ఇంతగా అవినీతిలో కూరుకుపోయిన ఇదే అధికార వర్గము మన భారతీయ చట్టాన్ని అంత నిజాయితీతో అది అమలు చేస్తుంటే మనం నమ్మడానికి ఆస్కారం లేదు. రెండోది ఏంటంటే ఆర్డీఓకు కలెక్టర్కు అది మన తర్వాత తహసీల్దార్ గారికి దాన్ని సమీక్షించి తక్షణము వాళ్ళకు పరిష్కరించే అధికారాన్ని రెవెన్యూ అధికారులు కట్టబెట్టింది కరెక్టే. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎంతకాలంలో పరిష్కరించాలనే ఒక నిర్దిష్టమైన తేదీని మాత్రము వాళ్లకు నిర్ణయించబడలేదు. కనుక ఏంటంటే ఈ అధికారులు ఏదైతే కాలయాపన చేసినాక ఉపయోగపడుతుంది. నిర్దిష్టత ఈ రోజుల పడి కంప్లీట్ చేయాలి అనే ఒక విధానాన్ని చట్టంలో పొందుపరచకుంటే
ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే అధికారులకు ఎలాంటి శిక్ష ఉంటుందనేది కూడా దాంట్లో పేర్కొనకపోయినట్టయితే అధికారులను మనము సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగంగా మనం చూడలేకపోతాము. ఎందుకంటే ఉన్న యంత్రాంగానికి ఉన్నది జాడ్యం ఏంటంటే రైతులను తిప్పించుకోవడం వల్ల, ఎక్కువ తిప్పించుకోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనే అలవాటుకు అధికారులు వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. అందుకని రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా ఆ యంత్రాంగాన్ని మనము సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. భూభారతి చట్టము దాని ధరణి కంటే కొద్దిగా మెరుగ్గానే కనబడుతుంది, కానీ అది శాశ్వతమైన భూ సమస్యను పరిష్కరించే దిశగా లేదు. అన్న ప్రధానమైనది ఏంటంటే అసలు డిజిటల్ సర్వే చేయాలి. చాలా సంవత్సరాల క్రితంలో చేసిన సర్వేలకు కొలమానానికి ఇప్పుడున్న కొలమానాలకు మధ్యన వ్యత్యాసం ఉండేది. అప్పుడున్న మ్యాప్లను తీసుకొని ఇప్పుడున్న కొలతలు చేసినట్టయితే ఒకే సర్వే నెంబర్లో అదన భూమి మిగిలినట్టుగా కనపడతా ఉన్నది. దీనికి మరొక సర్వే నెంబర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అధికారం వీళ్ళకు లేదు, తహసీల్దార్కి లేదు, ఆర్డీఓకి లేదు. కలెక్టర్కి ఉందా అంటే గతంలో లేదు, ఇప్పుడు కలెక్టర్కి ఉన్నది. కనుక ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, పట్టణ భూములు కావచ్చు, గ్రామీణ భూములు కావచ్చు, ఏవైనా కూడా కానీ ముందుగా డిజిటల్ సర్వే చేసి దానికి మ్యాపింగ్ ఇవ్వాలి, నిర్దిష్టమైన మ్యాపింగ్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే గ్రామాలను పేర్కొనేది కానీ గ్రామాన్ని నిర్దేశిత భూమి ఇది అని నిర్ధారించిన కోసం ఎక్కడ లేదు. దాని గ్రామ ఆబాది అన్నారు. అది ఎక్కడ దాకా ఉంటుంది గ్రామ ఆబాది? ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి. వచ్చే సంవత్సరం వరకు 10 కుటుంబాలు విడిపోతాయి, వేరుపడతాయి. మళ్ళీ 10 కుటుంబాలు అది కట్టుకున్నప్పుడు స్థలం పోతా ఉంటుంది. పక్క వ్యవసాయ భూమిలోకి వెళ్తుంది. వ్యవసాయ భూమి రెవెన్యూ భూమి, కానీ గ్రామ భూమి ఆబాది భూమి. రెవెన్యూ భూమిని ఇల్లు కట్టుకునే అధికారము ఇస్తుందా? గ్రామ పంచాయతీకి ఉన్న అధికారం లేదు. గ్రామ పంచాయతీ రెవెన్యూ భూమిలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలని అధికారం గ్రామ పంచాయతీ లేదు. కానీ ఏంటంటే గ్రామానికి సంబంధించిన సరిహద్దులు కూడా నిర్దిష్టంగా పేర్కోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రామానికి ఆధారపడినటువంటి మన వాటిని ఏమంటారు శివారు పల్లెలు ఉన్నాయి. ఆ శివారు పల్లెలకు కూడా నిర్దిష్టమైన ఒక భూభాగాన్ని నిర్ధారించిన దాఖలా లేదు. అలాంటప్పుడు ఇది గ్రామ ఆవాది అని చూపించడానికి ప్రభుత్వం దగ్గర విధానం లేనప్పుడు గ్రామ పంచాయతీ తనకు ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఒకసారి పర్మిషన్ ఇదా ఏ విధంగా ఇవ్వగలుగుతుంది? అంటే గ్రామంలోనే రైతు లేకుండా పోతే వ్యవసాయం ఎక్కడ చేయగలుగుతాడు? నివాసం ముఖ్యమే, వ్యవసాయం ముఖ్యమే. వ్యవసాయ భూములకు, నివాసిత ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైన రెవెన్యూ విధానాన్ని, అంటే హక్కుల రికార్డు భద్రత, తర్వాత పోతే మ్యాపింగ్ అనేది ఇంతవరకు లేదు. మ్యాపింగ్ లేకపోవడం అనేది అనేకమైన వివాదాలకు కారణమైనది. ఈ అసలైన విషయాన్ని ప్రభుత్వము పట్టించుకున్నట్టుగా ఈ చట్టంలో కనబడడం లేదు. కనుక ఏంటంటే తక్షణము భూములను రీసర్వే చేయాలి. గ్రామం యూనిట్గా తీసుకొని గ్రామాల భూములను, గ్రామాల సరిహద్దులను, రెవెన్యూ సరిహద్దులను నిఖచ్చితంగా నిర్వహించాలి. సర్వే నెంబర్ ఆధారంగా భూములకు ఖచ్చితంగా మన కొలతలను నిర్ధారించి మ్యాపింగ్ చేయాలి అనేది మా డిమాండ్. నాకు సువర్ణమూర్తి, తెలంగాణ ఉద్యమకారులుగా కవిత.